గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వేసవిలో ఒంటికి చలవలు చేసే ఒక డిఫరెంట్ రెసిపీని మనకి పరిచయం చేయడానికి మన ముందుకు వచ్చేసారు స్పెషల్ చెఫ్ అయినటువంటి కాంచన గారు. ఆ స్పెషల్ రెసిపీ ఏంటో ఆమె మాటల్లోనే వినేద్దాం. కాంచన గారు నమస్తే. నమస్తే అమ్మా. ఏంటి సమ్మర్ లో స్పెషల్ రెసిపీస్ ఎప్పటికప్పుడు చేస్తుంటారు, కానీ ఒంటికి చలవం చేసే ఒక స్పెషల్ రెసిపీ చేస్తాను పద్మా నాకు ఫోన్ చేశారు. ఏంటి ఆ స్పెషల్ రెసిపీ ఏంటి? మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ఏ స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తున్నారు? ఖచ్చితంగా చెప్తానండి. యా, దీన్ని మద్రాసి జిగురు తాండా అంటారు. మదరాసి జిగురు తండా అంతే. పేరు అంతా అంటే పలకడానికి అలా ఉంది, కానీ చేసే రెసిపీ ఎలా ఉంటుందో అని కాస్త ఆలోచిస్తున్నా. ఏం లేదు, చాలా బాగుంటది. చాలా బాగుంటుంది. అంటే మేము మద్రాసు వెళ్ళినప్పుడు ట్రై చేసాం. ఓకే, కానీ మరి మద్రాసి జిగురు తాండా తాగడానికి మద్రాసు వెళ్ళకుండా మనమే ట్రై చేద్దామని. మదరాసి జిగురుగా ఉంటుందా? జిగురు అంటే బంక, ఓకే, తాండా అంటే చల్లదనం. ఓకే, సో మదరాసి జిగురు తండాకి తయారు చేయడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి మ్యామ్? యాక్చువల్ గా దీన్ని గోండు కటోరా అంటారు. ఇవి తెలిసిన విషయమే. ఇది ఒంటికి చలవ చేస్తుంది. గోండ్ కటోరా మన లాంగ్వేజ్ లో, మన ఉత్తరాంధ్ర లాంగ్వేజ్ లో బాదం బంక అంటారు. బాదం బంక, బాదం గమ్ అంటారు. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. నైటే నానబెట్టేసుకోవాలి. పెట్టుకుంటే మార్నింగ్ కి ఇలాగా క్రిస్టల్ జెల్లీలా తయారవుతుంది. ఓకే ఓకే, జల్లీలా ఉంది. దీని వల్లే మనకి బాడీకి చల్లదనం వస్తుంది అన్నమాట. ఈ బాదం బంకని నైట్ నానబెట్టుకుంటే ఇదిగోండి ఇలా తయారవుతుంది. బాగా చూడండి. ఎస్, ఇంకా సబ్జాలు, ఇది కూడా ఒంటికి చలవ చేయడానికి. ఇవి కూడా ఎన్ని అవర్స్ ముందు నానబెట్టుకోవాలి? సబ్జా 1 అవర్ ముందు నానబెట్టుకోవచ్చు. ఇంకా బెల్లం పొడి చేసుకున్నాము. షుగర్ అయినా వాడచ్చా? షుగర్ అంటే అంత మంచిది కాదు. ఓకే, అందులోనే ఉంది కదా ఠండా అనేసని. సో చల్లదనం చలవ కోసం షుగర్ వద్దు. ఓకే, అండ్ పాలు. ఎస్, ఏమి లేదు. మదరాసి జిగురు తండాకి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ గోండ్ కటోరా అంటారంట. అదే విధంగా బెల్లం అండ్ సబ్జాలు, పాలు. ఇదేంటంటే నైట్ నానబెట్టుకున్న గోండ్ కటోరా ఇలా తయారవుతుంది. ఎస్, ఇంకెందుకు ఆలస్యం? దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మహా అయితే ఒక 5 to 10 minutes. 5 to 10 minutes ఇంకేముంది, మేము ఈజీగా అలా చేసేసుకుంటాం ఇలా చూసేసి. ఓకే, మీరు రెడీనా? ఎస్, స్టార్ట్ చేసేద్దామా రెసిపీ? ఎస్, ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. పాలు. ఓకే, అంటే ప్యాకెట్ పాలా లేదంటే ఆవు పాలు? దీనికోసం స్పెషల్ గా ఏమైనా ఉంటుందా? అయితే ఆవు పాలే. ఏ పాలతోనైనా చేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే ఓకే, ముందుగా మరగబెట్టుకొని ఉంచుకోవాలా? అవసరం లేదమ్మా, అప్పుడు మరగబెట్టుకోవచ్చు. కాంచన గారు, అంటే ఈ రెసిపీ కోసం పాలు కొంతమంది ఆవు పాలు బాగుంటాయి అంటారు, కొంతమంది గేదె పాలు, లేదంటే ప్యాకెట్ పాలు అలా అంటారు, కండెన్స్డ్ మిల్క్ అంటారు. ఏది తీసుకుంటే బాగుంటుంది? ప్యాకెట్ పాలు అయితే చిక్కటి పాలు తీసుకోండి, ఫ్యాట్ ఉన్నది. మామూలుగా అయితే గేదె పాలు, ఆవు పాలు ఏవైనా తీసుకోవచ్చు. మీరు సమ్మర్ లో చలవ చేసే పానీయం అన్నారు కాబట్టి ఇంకా మేము స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతాం. కంపల్సరిగా ఇలాంటి పానీయాలు చేసుకొని సేవించడానికి వెనక్కి తగ్గేదే లేదనమాట మేము. తప్పకుండా, ఎందుకంటే ఒకసారి ట్రై చేస్తే ఇంకా తాగుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇది మనం బ్రేక్ఫాస్ట్ లోనో లేకపోతే లంచ్ లోనో తీసుకుంటే మరి ఆకలి కూడా పుట్టదు అనమాట. హెవీ ఫుడ్ కాస్త స్టమక్ ఫిల్ అయిపోతుంది, ఇంకా ఆకలి కూడా పుట్టదు. ఆకలి తగ్గిస్తుంది, హెల్త్ కూడా మరీ ఎక్కువ ఓవర్ గా తినేయకుండా. అన్న ఈ సమ్మర్ లో ఎక్కువగా లిక్విడ్ టైప్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫుడ్ కూడా తినలేకపోతున్నాం. బయటికి వచ్చేసరికి కాస్త గొంతులో వాటర్ లేదంటే ఇలాంటి ఏవైనా పానీయాలు చేసుకోను, షర్బత్లు, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎక్కువగా పాలు మరగాల బాగా, కొంచెం ఒకసారి ఒక 2-3 పొంగులు వచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, హై మంట. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కూడా మద్రాసు వెళ్ళినప్పుడు తాగాను. ఓకే, అక్కడ షాప్ అయిన అడిగాను, వెళ్ళి కూడా చూసాను అన్నమాట. అది ప్రిపేర్ చేస్తున్నప్పుడా?
మళ్ళీ ప్రతిసారి ఏ మద్రాసు వెళ్తాం దీని ఒక్కదాని కోసం అని రెసిపీ పట్టుకొచ్చాను. కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, ఒక ఫుడ్ ఒక దగ్గరే బాగుంటుంది, ఆ ఫుడ్ ని అక్కడే టేస్ట్ చెయ్యాలి అనేసాను కదా. అలా అయినా దానికోసం వెళ్ళేవారా? మెడ్రాస్ వెళ్ళేటప్పుడు స్పెషల్ గా ఇదేనా ఆర్డర్ చేసేవారు? ఉన్నాయి చాలా ఫుడ్స్, అందులో ఇది ఒకటి. మీ మనసు దోచింది అప్పుడు. ఎస్. కానీ ఒక్కొక్కసారి ఎదురు చూసినప్పుడు తొందరగా పొంగవు కదా పాలు. వీటికి కూడా మన సహనాన్ని పరీక్షిస్తుంటాయి. ఇది కూడా చూడండి బాగా పొంగిపోయింది. అదే పొంగిపోయింది, మరిగిపోయిందా? మరిగిపోయింది. బెల్లం, మరి బెల్లం వేస్తే పాలు ఇరుగుతాయి అంటే ఇప్పుడు ఆపేస్తాం, పొయ్యి ఆపేస్తాం. వెంటనే ఆపేస్తామా? ఓకే ఓకే, పొయ్యి ఆపేసి వెయ్యాలా? ఓకే. బెల్లం బెల్లం ఐరన్ తెలుసు కదా. బెల్లం టేస్ట్ వేరబ్బా కదా, కలర్ కూడా ఎంత ఫైన్ గా వస్తుందో. అది కూడా బాగా కలుపుకోవాలి. కొంతమంది పౌడర్ లేని వారు పీసెస్ క్రిస్టల్స్ మిక్సీ పట్టేస్తుంటారు అన్నమాట. మిక్సీ పట్టేస్తారా? ఓకే ఓకే. మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఆపేసాం కాబట్టి వేసుకుందాం. తర్వాత ఏదైతే ఇది గోండ్ కటోరా నైట్ నానబెట్టింది, సోక్ చేసింది గోండ్ కటోరా వేస్తున్నారు. పాలు బాగా మరిగిన తర్వాత బెల్లం వేశారు, ఆపేసి పాలుని. తర్వాత చూసాం కదా, ఇది బాదం బంక అంటాం మన సైడ్, ఇటు ఉత్తరాంధ్ర వైపు దాన్ని గోండ్ కటోరా అంటారంట. దాన్ని నైట్ నానబెట్టుకుంటే ఇలాగా జల్లీ జల్లీగా సాఫ్ట్ గా ఉంది. సో దాన్ని కూడా వేసేస్తుంది. ఓకే, అది మెల్ట్ అవుద్దా? ఇంకా ఇంకేం మెల్ట్ అవ్వదు, అంతే ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఓకే. మనకి ఎలా అంటే తాగడానికి కూడా సగ్గు బియ్యం జావలా కనబడుతుంది, మధ్యలో క్రిస్టల్స్ లాగా తగులుతాయి, ఇలా క్రిస్టల్స్ లాగా తగులుతాయి. మరి ఇవి కూడా ఇప్పుడు వేస్తాం, పొయ్యి ఆపేసాం కాబట్టి వేసేయచ్చా? స్పూన్ వేసి, ఎక్కువ వేయకూడదా? అంటే నేను ఒక గ్లాస్ ఎలర్ట్ చేస్తారు, లేదంటే అలాంటి కొత్త వాళ్ళు మొత్తం వేసేస్తారు. ఒక గ్లాస్ కి ప్రిపేర్ చేస్తాను. ఓకే ఓకే. కొంతమందికి ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, టేస్ట్ ఏమి మారదు, అలానే ఉంటుంది. కాకపోతే పళ్ళుకి కొంచెం ఎక్కువగా తగులుతుంటుంది. ఇంతే చల్లారిపైకి తాగేయడమే, కూల్గా అయిన తర్వాత తాగేయడమే. ఒంటికి చలవం చేసే పదార్థం మనం ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి ఎన్నో అనుకుంటాం కదా. చక్కగా ఒక నాలుగు కరెక్ట్ గా 4 ఇంగ్రీడియంట్స్ తో స్పెషల్ రెసిపీ తయారైపోయింది. సో దీన్ని ఎప్పుడు ఒక గ్లాస్ లోకి తీసుకున్న తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో మీ ముందే నేను లైవ్ లో చెప్పేస్తాను. ఒకవేళ బాగుంది అంటే మాత్రం రెడీగా ఉండండి. స్పెషల్ ఇది మదరాసి జిగుర్తాండా. ఓకే, చాలా సింపుల్ గా షార్ట్ అండ్ షార్ప్ గా అయిపోయింది కదా. కలర్ కూడా బాగుంది, ఆ చూడడానికి ఆ సబ్జాలు అది కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఓకే, చాలా స్పెషల్ రెసిపీ. ఆరోగ్యానికి అందానికి కూడా అనుకుంటాం. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అందంగా కూడా కనిపిస్తుంటాం. ఎస్, అందానికి ఆరోగ్యానికి ఒంటికి చలవని చేసేటువంటి ఈ రెసిపీ ఒక్కసారి ఎలా చేశారో ఆమె మాటలోనే వింటాం. షార్ట్ అండ్ షార్ప్ గా, అంటే కొంతమంది మిస్ అయిపోతూ ఉంటుంటారు కదా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీ మాటలో చెప్పేయండి. పాలు, తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న గోండ్ కటోరా, ఇంకా సబ్జా గింజలు, బెల్లం, అంతే ఈ 4. ఎస్, చూసారు కదా, 5 నిమిషాల్లో రెసిపీ తయారైపోయింది. ఓకే, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఫైన్ గా చాలా టేస్టీగా, సగ్గుబియ్యం జావలా ఉంటుంది. సగ్గుబియ్యం జావలా కూడా కాదు, బెల్లం ఫ్లేవర్ అలా టచ్ చేయనట్టుగా. పాలు కూడా చిక్కగా మరిగాయి కాబట్టి ఆ ఫ్లేవర్ స్వచ్ఛంగా తెలుస్తుంది నోటికి. అంతేకాకుండా ఈ మధ్యలో గోండ్ కటోరా ఒకటి వేసాం కదా నైట్ సోక్ చేసి, అది ఎంత సాఫ్ట్ గా అమ్మలా లోపల మెత్తగా అమ్మ చేతి స్పర్శ ఎలా ఉంటుందో అలా లోపల తగులుతూ కమ్మని రుచి అయితే మాత్రం నాకైతే తెలుస్తుంది ఇందులో. ఎస్, చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర మేము చెప్పే ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసి
అసలు ఎలా ఉందో టేస్ట్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.